విశాఖపట్నం కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులకు కళా ప్రవీణ 2025 పురస్కారాలను అందజేయనున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనివాస్ బాబు, అధ్యక్షులు కె జనార్దన్ తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశాఖ జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి ఆదివారం సాయంత్రం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో అవార్డుల ప్రదానం నిర్వహించనున్నట్లు వివరించారు. విభిన్న కళారంగాలకు చెందిన సుమారు 2000 మంది కళాకారులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారని, కళాకారుల్లో ఐక్యతను పెంపొందించేందుకు వనభోజనాలు, ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలు గత 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మరి ప్రతి ఏటా కూడా విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులకు ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం సేవా సంఘం ద్వారా మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి గత 5-6 ఏళ్ళుగా మరి మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాం. గతంలో వైశాఖి జల ఉద్యానవనం వేదికగా ఎంతోమందికి ప్రతిభ చూపిన జర్నలిస్టులందరూ కళాకారులందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చాం. మరి అలాగే ఈ ఏడాది కూడా మంచి నిష్ణాతులైన ఒక సుమారు 15 మంది వరకు కూడా జబర్దస్త్ కానీ లేకపోతే ఇతర కళాకారులకు కానీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కళాకారులు అంటే సమాజాన్ని జాగృతం చేసేవారు, వాళ్ళు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. కళాకారుల వల్ల ఈ సమాజం ఎక్కువ జాగృతం అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కళాకారుల్ని ప్రోత్సహించాలన్నదే మన అభిమతం. జర్నలిస్టులు, కళాకారులు కూడా ఇద్దరు ఒకటే, ఇద్దరు కూడా సమాజం కోసం పనిచేసేవారే. కాబట్టి మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని, వారి కార్యక్రమాలను కూడా మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రతి ఏటా కూడా వారితోనే మరి మేము కూడా మమేకమై, నేను నాగరాజు గారు కూడా మా పరిధి మేరకు మేము కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం.